ఆన్లైన్ బెట్టింగ్ ఆడుతున్న 6 వ్యక్తులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న నంద్యాల జిల్లా ఆలగడ్డ డీఎస్పీ ప్రమోద్ గారు. శనివారం సాయంత్రం గుజరాత్ వర్సెస్ ఢిల్లీ మధ్య జరుగుతున్న ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ నేపథ్యంలో నంద్యాల జిల్లా కోవెలకుంట్ల టౌన్ లోని భార్గవ లాడ్జ్ పక్కన 6 వ్యక్తులు ఆన్లైన్ బెట్టింగ్ ఆడుతుండగా రైడ్ చేసి రెడ్ హ్యాండెడ్ గా వారిని పట్టుకున్నారు. వీరి వద్ద నుండి 4,10,000 రూపాయల నగదు, 7 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని, కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ చట్టం ప్రకారం బెట్టింగ్ ఆడుతూ పట్టుబడిన వారి లావాదేవీలను సీజ్ చేసి గేమింగ్ యాక్ట్, ఆర్గనైజ్డ్ క్రైమ్ వంటి కేసులు నమోదు చేశామన్నారు. ఐపీ అడ్రస్ ద్వారా ఇంట్లో ఉంటూ ఆన్లైన్ బెట్టింగ్ ఆడుతున్న నంద్యాల జిల్లా పోలీసులు వారిపై నిఘా ఉంచారని ఆయన తెలిపారు. అందరికీ నమస్కారం. నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రాణా గారి ఆదేశాల మేరకు ఆలగడ్డ సబ్ డివిజన్ పరిధిలోని కోయిలకుంట్ల సర్కిల్లో మనం క్రికెట్ బెట్టింగ్ రైడ్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం 3:30కి గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ అనే జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ సంబంధించి మనం పక్కా ఇన్ఫర్మేషన్ తోటి భార్గవ్ లాడ్జ్ దగ్గర ఒక 6 క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నారనే ఇన్ఫర్మేషన్ బేస్ మీద మనం రైడ్ చేశాము. వీళ్ళ 6 లైవ్ లో మనం పట్టుకున్నాము. పట్టుకున్న తర్వాత వీళ్ళ దగ్గర నుంచి ఒక 4,10,000 రూపీస్ క్యాష్ మరియు ఒక 7 మొబైల్స్ ని ఈ రోజు మనం సీజ్ చేశాము. అలాగే వీళ్ళపైన గేమింగ్ యాక్ట్ సెక్షన్స్ తో పాటు కొత్తగా బిఎన్ఎస్ చట్టంలోని ఆర్గనైజ్డ్ క్రైమ్ సెక్షన్స్ కూడా మనం దీంట్లో పెట్టడం జరిగింది. అయితే ఇన్వెస్టిగేషన్ లో మనకు తెలిసిన ఫ్యాక్ట్స్ ఏంటంటే వీళ్ళు ఫిజికల్ గా మనీతో పాటు కొన్ని క్రికెట్ బెట్టింగ్ యాప్స్ యూజ్ చేసి ఈ బెట్టింగ్ అనేది చేయడం జరుగుతుంది. మా దర్యాప్తులో ఒక 2 బెట్టింగ్ యాప్స్ వీళ్ళు యూజ్ చేస్తున్నారని తెలిసింది. దీనికి సంబంధించిన యాప్స్ కి సంబంధించిన ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఈ కేసులో చేర్చాము. వన్ ఆఫ్ ద ఏజెంట్ హ్యాస్ బీన్ అరెస్టెడ్. ఇప్పుడు మీరు చూసిన అక్యూజ్ లో వన్ ఆఫ్ ద ఏజెంట్ మనకి అరెస్ట్ గా కూడా అయ్యారు. సో ఇంకా టోటల్ నెంబర్ ఆఫ్ అక్యూజ్డ్ ఎవరైతే ఈ యాప్స్ కి సంబంధించిన వాళ్ళు ఉన్నారో మనకి ఈ కేసులో టోటల్ 11 పీపుల్ ఉన్నారు. 11 పీపుల్ లో 6 మెంబర్స్ మనం ఆల్రెడీ అరెస్ట్ చేశాము. మిగతా వాళ్ళు కూడా అబ్స్కాండింగ్ లో ఉన్నారు. వాళ్ళని కూడా మనం అరెస్ట్ చేస్తాము. సో ఇందాక మేము చెప్పినట్టు క్రికెట్ బెట్టింగ్ యాప్స్ యూజ్ చేసి వీళ్ళు చేసిన ట్రాన్సాక్షన్స్ ఈ ఐపీఎల్ సీజన్ లో ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ మనం ఆల్రెడీ తీసుకుంటున్నాము. తీసుకునేసి కన్సర్న్ బ్యాంక్ మేనేజర్స్ కి మనం లెటర్స్ పెట్టి వీళ్ళు ఏదైతే ఈ అమౌంట్ క్రికెట్ బెట్టింగ్ కి యూజ్ చేశారో ఈ యాప్స్ ద్వారా ఇదంతా కూడా అమౌంట్ ఫ్రీజ్ చేసి తర్వాత మనం సీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది కూడా మనం చేస్తున్నాము. నెక్స్ట్ అలాగే ఈ క్రికెట్ బెట్టింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ నంద్యాల పోలీస్ తరఫున ఇట్స్ ఎ స్ట్రిక్ట్ వార్నింగ్. మీరు యాప్స్ యూజ్ చేసినా, వెబ్సైట్స్ యూజ్ చేసినా మేము ఐపీ అడ్రస్ ద్వారా గానీ మీరు ఏమన్నా మాస్క్ చేసినా గానీ ఐపీ అడ్రస్ మేము పట్టుకుంటాము. వీ హ్యావ్ ద టెక్నాలజీ. అలాగే యూత్ కి మరీ చెప్తున్నాము, ఈ క్రికెట్ బెట్టింగ్స్ యాప్స్ ద్వారా